మీరా నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి? నాట్ నెసెసరీ. మా నాన్నలాగే నువ్వు మారిపోతావు. ఇట్స్ ఇంపాసిబుల్ మీరా. యూ క్యాన్. సరసమా నువ్వేనా చెప్పొచ్చుగా. అది కాదు, ఆ విషయంలో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు. నా పట్టుదల గురించి నాకంటే నీకే బాగా తెలుసు. ఒక్కసారి డిసైడ్ అయ్యానంటే ఇక మారను. సరే, నీకు నా ప్రేమ మీద నమ్మకం కలగాలంటే నేనేం చేయాలి? కొద్ది రోజులు నాకు నువ్వు దూరంగా ఉండు. ఎన్ని రోజులు? 10 రోజులా, 20 రోజులా, 30 రోజులా? 60 రోజులు. జస్ట్ 60 days నాకు నువ్వు దూరంగా ఉండు. నీ మొబైల్ ఇవ్వు. నాకు సంబంధించిన ఒక్క విషయం కూడా నీ దగ్గర ఉండకూడదు. మన ప్రేమ గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. నా మీదొట్టు. ఎందుకు? అప్పుడు సెన్సిబుల్ గా ఉండే ఏ అమ్మాయి కూడా నీ వంక చూడదు. ఇందులో ఉన్నవన్నీ డిలీట్ చేశాను. మరి ఇక్కడ ఉన్నది? దట్ ఈస్ ద ఛాలెంజ్. ఈ 60 days తర్వాత కూడా నీ మనసులో నేనే ఉన్నానంటే నువ్వు చెప్పింది చేస్తాను. బట్ అది జరగదు, నాకు తెలుసు. ఎందుకు? నువ్వెవరినైనా ఈజీగా మర్చిపోతావు తారక్. నువ్వే ప్రాణం అనుకుంటున్నా నీ తాతయ్యని వదిలేసి 22 ఏళ్లుగా నువ్వు బతకగలుగుతున్నావంటే 4 రోజుల క్రితం పరిచయమైన నన్ను వదిలేవని గ్యారంటీ ఏంటి? వెరీ ఫన్నీ. హలో తాతయ్య, నేను. తెలుసురా తారక్, నువ్వే ఫోన్ చేశావా? నేను నమ్మలేకపోతున్నానురా. ఏంటి విషయం? ఏ సమస్య లేదుగా? లేదు తాతయ్య, అదే నేను అక్కడికి వస్తున్నాను. ఏంటి, నువ్వు వస్తున్నావా? నువ్వు వస్తున్నావా? చాలా సంతోషంరా. ఏ తారక్ వస్తున్నాడట. అది మనం ఏరోప్లేన్ వరకు వెళ్ళలేమా? ఈ దేశంలో అలాంటి అవకాశం కొంతమందికే ఉంటుంది. అయ్య గారు నమస్కారం. సరసమ్మా, బాగున్నావా? తారకేడి? వచ్చాడయ్య గారు. ఎక్కడా? మీ ముద్దుల మనవణ్ణి మీరే కనిపెట్టండి. ఉత్తుత్తి అనుబంధాలు వేరు, రక్త సంబంధం అనేది వేరు. వాడు నా రక్తం. అవును తాతయ్య. మనవడా, ఎలా ఉన్నావు? బాగున్నాను. తాతయ్య, ఒక్క నిమిషం. పదండి. నా మనవడు తారక్.